వెల్కమ్ బ్యాక్ టు శాంతం వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రాష్ట్రపతి నిలయంలో అయితే ఉన్నాను. ఇది ఎక్కడో కాదు, బొల్లారంలో ఉంది. ఈరోజు ఏంటంటే జనవరి 3 నుంచి జనవరి 11 వరకు ఇక్కడ ఉద్యాన ఉత్సవం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ ఎడిషన్. దీనికి కావాల్సిన రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం, పదండి. ఇది ఎంట్రీ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇటు నుంచి అయితే వెహికల్స్ని అలౌ అయితే చేయనియట్లేదు. అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన లోతుకుంట నుంచి అయితే ఉంటుంది వే. ఇటు నుంచి మనం వెళ్తే అక్కడ నుంచి అయితే మనకు పార్కింగ్ సౌకర్యం అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇంకా స్కూల్ బస్సెస్ కానీ ఎంటర్ అవుతాయి అన్నమాట. 4 వీలర్స్ అటు సైడ్ అనమాట, 2 వీలర్స్ ఇటు సైడ్ అయితే పార్క్ అయితే చేయాలి. మళ్ళీ ఫస్ట్ చూపించాను కదా, అదైతే ఎగ్జిట్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ నుంచి మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకైతే ఇక్కడ బ్యానర్స్ అయితే మనకు కనిపిస్తాయి. మనం ఒకసారి చూద్దాం. సెకండ్ ఎడిషన్ ఉద్యాన్ ఉత్సవ్ 2026 అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్ 2026 3rd to 11th జనవరి 2026. టైమింగ్స్ ఏంటంటే 10 AM నుంచి 8 PM వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ ఎంట్రీ మాత్రం మీకైతే 7 o'clock వరకు అయితే అలౌ అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏంటంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలని నేనైతే అక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం. ఇక్కడికి రావాలంటే ₹1 కూడా పెట్టనవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. అదే ఆఫ్లైన్లో మనమైతే ఈ మిషన్ ద్వారా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, స్కూల్ అయితే స్కూల్. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుని డేట్ అదే ఉంటుంది. ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబర్, ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ స్టేటు, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఎంట్రీ పాస్ అయితే ఇక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది. మీకైతే ఇలా పాస్ అయితే వస్తుంది. ఇదే అన్నమాట రిజిస్ట్రేషన్ కౌంటర్. అలా తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఏదైతే లాస్ట్ టైం మనకు పశ్చిమ్కి పరంపర అనే అయితే ఈవెంట్ అయితే జరిగింది కదా, అలానే సేమ్ గేట్ 2 నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ పాస్ అయితే చూపెట్టాలి. మీరు ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్. ఇదే అన్నమాట గేట్ 2 ఎంట్రీ నెంబర్. ఉద్యాన్ ఉత్సవ్ అని మనకైతే ఫ్లవర్తో డెకరేషన్ అయితే చేసి ఉంది కదా, ఇదే అనమాట. మనమైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే మనం తీసుకున్న పాస్ అయితే చూపించవలసిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే మీరు వాళ్ళు ఏదైనా ఐడెంటిటీ కార్డ్ అడిగితే అది కూడా చూపించాల్సి ఉంటుంది. మనమైతే వెళ్ళిపోదాం. మన క్యూఆర్ కోడ్ ఫోన్లో ఉంది కాబట్టి నేనైతే అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇలా అయితే స్కాన్ చేసిన తర్వాత మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. ఇక్కడ కీ అట్రాక్షన్స్ ఇన్ రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ అనే ఒక ఫ్లెక్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంట్రీ అయ్యి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఈ విధమైన బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే స్కూల్ పిల్లలు కూడా రావడం జరిగింది, మీరు చూడొచ్చు. మనమైతే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకు ఎంట్రీలోనే మనకు ఫ్లవర్ డెకరేషన్ అయితే ఫుల్గా అదిరిందనమాట, చూసుకోవచ్చు. మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఇదే అన్నమాట ఇందాక చూసింది ఉద్యాన్ ఉత్సవం అని మనకైతే బోర్డు అయితే ఉంటుంది, చూడండి. ఇదే అన్నమాట. మనమైతే లోపలికి వెళ్దాం. చూడండి, మొత్తం ఫ్లవర్స్తో మొత్తం అయితే డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా ఇటువంటి కుప్పలుగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది క్రైసాంతమం ఇండికం. ఇదైతే మనకు చామంతి అన్నమాట. ఇలా ప్రతి ఒక్కదానికి ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. అక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది, మీరు స్కాన్ చేసి కూడా మీరు దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది బంతి
అది చామంతి, ఇది బంతి అన్నమాట. ఇటు చూడండి, ఇక్కడ ఫ్లవర్స్తో మన యానిమల్స్ని కూడా ఇక్కడ డెకరేషన్ అయితే చేశారనమాట. చూడండి ఇక్కడ ఎలిఫెంట్ చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు వస్తే ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మన అంటే 90s కిడ్స్ అయితే అప్పట్లో మనకు ఈ స్కూల్స్లో చదువుతున్నప్పుడు అయితే మనకైతే ఇటువంటి అయితే మనకైతే అలవాటు అయితే లేదు, మనకు అవైలబుల్గా కూడా లేవన్నమాట. ఇప్పటి వాళ్ళు మాత్రం ఇటువంటివి చూడడానికైతే చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళైతే లక్కీ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలిఫెంట్ని ఎంత డెకరేట్ చేశారో ఫ్లవర్స్తో. ఇదన్నమాట ప్రతి దానికి సంబంధించి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ తోడైతే ఇక్కడ ఒక ఇండికేషన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇదన్నమాట. ఇలా వచ్చి మనం అయితే ఇలా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకైతే ఇంకొక మెయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు బెటర్ వ్యూ అయితే ఉంటుంది. ఇంకా చాలా చూడడానికి అయితే ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడికి చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. ఎన్సిసి విద్యార్థులు కూడా రావడం జరిగింది. మనకైతే ఫ్లవర్ డెకరేషన్ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసారా, చాలామంది స్కూల్ పిల్లలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు మొత్తం ఫ్లవర్ డెకరేషనే అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. లోపలికి అయితే మనం వెళ్ళి చూసేద్దాం. మీరు డిజి పిన్ గురించి మీకు తెలుసా? లేకపోతే ఇక్కడ మీరు డిజి పిన్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేదంటే డిజి పిన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ఫ్రేమ్ కూడా అరేంజ్ చేశారు, మీరు ఫొటోస్ కూడా దిగచ్చు అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. ఈ నెమలి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ అన్నమాట. తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా మనకు అవైలబుల్గా ఉంది, చూసుకోవచ్చు. ఇది ఎంట్రీ అన్నమాట. స్టాల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారు, మీరు చూసుకోవచ్చు. 200 రూపాయలు అయితే ఉంది, ఫిక్స్ రేట్ అంట. చూడండి టమాటో, కరివేపాకు, ఇంకా దానిమ్మకాయ, మామిడికాయ చెట్టు, ఇంకా చాలా రకాల చెట్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉంచారనమాట. డ్రింకింగ్ వాటర్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, దాని గురించి అయితే ఏం టెన్షన్ లేదనమాట. ఇక్కడ మనకు ఫ్లవర్ డెకరేషన్స్తో పాటు స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూడవచ్చు మీరు. న్యాచురల్లీ గ్రోన్ ఎథికల్లీ సోర్స్డ్ అని మీకైతే ఇక్కడ చాలా స్టాల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ప్రతి ఒక్కటైతే మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది, చూడండి. ఇక్కడ చూడండి మందార చెట్లు, ఇంకా చామంతి చెట్లు,
చిన్న చామంతి, పెద్ద చామంతి, ఇంకా గులాబీ చెట్లు, ఈ విధంగా బంతి చెట్లు, చాలా రకాల చెట్లు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న టమాటా చెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మిరప చెట్టు అన్నమాట. ఇది చామంతిల రకాలు. ఇది కూడా మిరప చెట్లు అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి వంకాయ చెట్టు అన్నమాట. అసలు చాలా మందికి అసలు చెట్ల పేర్లే కూడా తెలియదు అన్నమాట. ఇవి మందార చెట్లు. ఇక్కడ మొత్తం మట్టితో చేసిన పాత్రలు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. టీ కప్స్, మన పొగ వేసుకునే ఆ ధూపాలు, ఇంకా బుట్టలు లాంటివి చాలా ఉన్నాయి. తులసి చెట్టు పెట్టుకునే ఆ ఫ్రేమ్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ ఉందన్నమాట. చాలా రకాల కుండీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చెట్లకు సంబంధించి చెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి. ఇక్కడ మొత్తం ఎటు చూసినా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్. ఇక్కడ మీరు ఎన్నడూ చూడని ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇక మీరు చూడొచ్చు. ఇక్కడ గులాబీ చెట్లలోనే ఎన్ని రకాల గులాబీ పూలు ఉన్నాయో మీరు చూడండి. ఇది మందార. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మందార. మందార సైంటిఫిక్ నేమ్ మీకు తెలుసా? కామెంట్ చేయండి. హైబిస్కస్. మందార పూలోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. మీకు ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి మీరైతే చిల్డ్రన్ పార్క్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేయింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఇటు నుంచి జస్ట్ పక్కకి వెళ్తేనే మనకు చూడొచ్చు మేజ్ అని అయితే ఒక స్టేషన్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. అలా కొంచెం టర్న్ అవుతే మనకైతే మన నేషనల్ ఫ్లాగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలా మనం బయటికి వెళ్ళి మనం అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. అటు సైడ్ కూడా చాలా ఉందన్నమాట. ఇక్కడికి రావాలే కానీ మీకు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. మొత్తం ఇక్కడ చూడడానికి అయితే చాలా అంటే చాలా ఫ్లవర్స్ కానివ్వండి, ఇంకా స్టాల్స్ కానివ్వండి, ఇంకా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ ఇట్లా మీ ఇట్లా ఉంటే అక్కడ మీరైతే సెమినార్ అయితే ఇవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. వాళ్ళైతే చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఆ వీడియో అయితే ప్లే అవుతుంది కదా, చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఇదైతే మొత్తం ఫుల్ ఫైర్లో ఉందన్నమాట.
ఇక్కడైతే చూడండి, రాష్ట్రపతి నిలయం సెకండ్ ఎడిషన్ ఉద్యాన్ ఉత్సవ్లో మనకైతే ఈ సెక్షన్ చూస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగానైతే అవుతామన్నమాట. చూడండి చెట్లు ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగానైతే ఉన్నాయన్నమాట. ఇలా చాలా అంటే చాలా మంచిగా అరేంజ్ అయితే చేయడం జరిగింది. ఈ ఉద్యాన్ ఉత్సవ్ అయితే జనవరి 3 నుంచి జనవరి 11 వరకు అయితే రాష్ట్రపతి నిలయంలో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనం చూద్దాం పదండి. ఇదే అన్నమాట ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఓపెన్ ఫుడ్ కోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడగానే మనకు ఎంట్రీలోనే డాల్ అయితే ఉందన్నమాట, ఈట్ హెల్తీ లైవ్ హ్యాపీ. థ్యాంక్ యూ. చూడొచ్చు మనకు మొత్తం ఓపెన్ ఫుడ్ కోర్ట్ అనమాట. మీకేం కావాలనిపిస్తే అదైతే తినండి. నాకు తెలిసి అయితే లాస్ట్ టైం అయితే నేను చేశాను, ఇక్కడ టిఫిన్ అయితే చేశాను, అంటే నేనైతే తిన్నాను. నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. మీరు ఒకవేళ ఇక్కడ తిన్నట్లయితే టేస్ట్ ఎలా ఉంది, ఏం తింటే బెటర్ అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చూసే వాళ్ళకి తినే వాళ్ళకి కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ ప్రైస్ అయితే బయట ఉన్న దానికంటే ఎక్కువే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మెనూ కూడా చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి. డెకరేషన్ అయితే చూసారు కదా, మామూలుగా లేదన్నమాట. చూడండి, ఇదే ఓపెన్ ఫుడ్ కోర్ట్. ఇక్కడ మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జర్ పాయింట్ కూడా ఉంది, చూడొచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టి మీరైతే ఇక్కడనే ఉండాలి. బయటికి వెళ్తే మాత్రం మీ మొబైల్ హోమ్ ఫట్. చూసారుగా మరి, రాష్ట్రపతి నిలయంలో జరిగే ఉద్యాన్ ఉత్సవ్ సెకండ్ ఎడిషన్ జనవరి 3 నుంచి జనవరి 11 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా రావాలంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫ్లవర్ డెకరేషన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు చాలా స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.